అందుకని మీరు ఫస్ట్ స్థిరం అవ్వాలి, మీరు ప్రశాంతం అవ్వాలి, మీరు నిర్దిష్టమైన అవగాహన చేసుకోవాలి, మీరే సాధన చేయటం మొదలుపెట్టాలి, మీరే శక్తులను పొందాలి. మీరే ఆ భగవంతుడిని, మీ మనసుని ఆ భగవంతుడికి చేరేట్టుగా, ఆ భగవంతుడు మిమ్మల్ని చూసేట్టుగా, ఆ మహాగురువులు మీకు చూసేట్టుగా, మీకు శక్తినిచ్చేట్టుగా మీరు సాధన చేయాలి. అది సాధించినప్పుడే మీ జీవితంలో మార్పులు వస్తాయి. జీవితంలో మంచి మార్పులు వస్తేనే ఆధ్యాత్మిక చేద్దామని కొందరు అనుకుంటారు. సరే, అది కూడా కొంత వీక్నెస్సే, చేయలేరు కాబట్టి జీవితంలో అనేక ఇబ్బందులు ఉంటే. కానీ దైవాన్ని రప్పించుకున్న వాళ్ళు ఏ ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా ఆ నమ్మకంతో ఇబ్బందులు ఉంటానే ఉన్నా సరే ఆ ప్రార్థనలు అనేవి, సాధనలు అనేవి వదలకుండా చేస్తూనే కొందరు అలా కూడా పొందారు.